మీ స్థానం ఏంటో మీ హద్దులెక్కడో చెప్పాం కదా. ఈ సమయంలో దొంగలా ఎందుకు వచ్చావు? చెప్పేది నీకే. బయటికి పో. ఈ ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నాను. సంబంధం లేని మనుషులమని నెట్టేశారు, పరాయి వాళ్ళమనేశారు. ఆ మాటలు మీకు తేలిగ్గా ఉన్నాయేమో, నాకు మాత్రం చాలా భారంగా ఉన్నాయి. మాకు తేలిగ్గా ఉన్నాయా? మా మనసులను, మా బాధలను నువ్వు తూకం వేసి చూసినట్టు మాట్లాడుతున్నావు. మేవెంత నరకం అనుభవిస్తున్నామో నీకేం తెలుసురా? నీ కళ్ళలో నుంచి 4 కన్నీటి బొట్లు జారంగానే నీకెంత బాధగా ఉందే? మా కళ్ళల్లోంచి నదులు ప్రవహిస్తున్నాయి. మరి మా పరిస్థితి ఏంట్రా? అర్థం చేసుకున్నాను నాన్న. జరిగిందాన్నైతే తుడిచేయలేం కదా నాన్న. నన్ను క్షమించండి. మీకు కోపం ఉంది కాబట్టి నన్ను తిట్టండి, కొట్టండి, అంతేగాని దూరం పెట్టి శిక్షించకండి నాన్న. జరిగిన తప్పుని తుడిచెయ్యలేను అంటున్నావు కదా, అలాంటి అవకాశం ఉంటే చేస్తావా? అదెలా సాధ్యమమ్మా? సాధ్యం కానిది ఏదీ ఉండదు. అందరికంటే నాకు అమ్మే ఎక్కువని అంటుండేవాడివి కదా. ఈ అమ్మ కోసం అవనిని వదిలేయ్. నన్ను నమ్ముకొని వచ్చింది, ఎలా వదిలేయగలను? మేము నిన్ను నమ్ముకున్నాం, వదిలేసావు కదా. నమ్మకం గురించి నమ్మక ద్రోహులు మాట్లాడకూడదు. నువ్వీ సమయంలో ఎందుకొచ్చావో, ఎవరు పంపిస్తే వచ్చావో నాకు తెలుసు. నన్నెవరు పంపిస్తారమ్మా? నా అంతటా నేనే వచ్చాను. అయినా మా అమ్మ దగ్గరకు నన్నొకరు పంపించాలా? ఇంకాపు నీ నాటకాలు. నీ పెళ్ళాం గుమ్మం దగ్గర ఆగిపోయి నిన్ను లోపలికి పంపించిందని మాకు కనబడుతోంది. అవని, నువ్వెందుకు వచ్చావు? ముందు నువ్వు బయటికి నడు. ఇక్కడ మంచం వేసుకుంటాం, ఇక్కడ స్టవ్ పెట్టుకుంటాం, ఇక్కడ అవనిని బయటికి పంపించేకుండా అత్తయ్య చాలా పెద్ద తప్పు చేసింది. అవునవును, అవని మన నెత్తి మీద కూర్చున్నట్టే ఉంది. అమ్మా అమ్మా, అవని ఏం చేస్తుంది? ఆ రూమ్ లో ఏ సామాన్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలా అని ప్లాన్ చేసుకుంటుంది. అయితే వాళ్ళు ఇంటి నుంచి పొరపాటున కూడా బయటకు వెళ్లేది లేదని బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అంతేగా మరి. త్వరగా ఫాస్ట్. ఏ రూమ్ లో పెట్టాలో నేను చూపిస్తాను. ఓకే సార్. మన అనుమానమే నిజమైంది. సామాను బండొచ్చి ఆగింది. ఏవండి, ఏవండి, సామాన్ వచ్చిందా? వచ్చేసిందావని. బాబు తొందరగా తీసుకున్నాము. అయ్యో రామా, మీకు చెప్పడమే మర్చిపోయాను. పక్కింట్లోకి వచ్చాం కదండి, అందుకే సామాన్లు తెచ్చుకున్నాం. మా అత్తయ్య వాళ్ళు మరికొంతమంది మా మీద పగబట్టి మాకు ఖాళీ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో కొత్త కాపురం అంటే మినిమం ఉండాల్సినవి ఉండాలి కదా. బావా, నాకు ముందు స్టవ్, సిలిండర్ కావాలి. తర్వాత మంచం, వాషింగ్ మిషన్ లాంటివి దించుకోండి. సరే అవని. కొత్త ఇంట్లోకి వచ్చాక
మనం పాలు పొంగించాలని అనుకున్నాం కదా, మీరు తొందరగా వచ్చేయండి. సరే అవని, నేను సామాను పంపిస్తూ ఉంటాను, నువ్వు రూమ్ లో పెట్టించు, సరేనా? ఏంటి సార్, ఇంత పెద్ద ఇల్లు, ఇంత ఖరీదైన ఫర్నిచర్ ఉండగా మీరు చిన్న చిన్న సామాన్ తెప్పించుకున్నారు ఎందుకు? ఏం చెప్పమంటావు తమ్ముడు, మా కథ మొదటి నుంచి చెప్పాలంటే 2 పార్ట్లు సినిమా అవుతుంది. అబ్బో, అయితే వదిలేండి సార్. బావా, టైం అవుతుంది. సరే సరే సరే, నువ్వు వెళ్ళు. అయ్యో రామా, మర్చిపోయాను. నేను పాయసం చేయాలి, ప్రసాదం చేయాలి. తొందరగా రండి. సరే. మీ పక్కింట్లో పాలు పొంగించి సరదాగా ఒక ప్రసాదం చేసి నా అత్త చేత తినిపిస్తాను. మా కొత్తింట్లో పాలు పొంగించడం అయిపోయిందో. కొత్త జంట చాలా ఆనందంగా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అన్నట్టు నువ్వెందుకు అంత హడావుడు పడుతున్నావు? అంటే ఇంకేం మాట్లాడుకో. నువ్వు మా పార్టీలా కాదు, వాళ్ళ పార్టీలా బిహేవ్ చేస్తున్నావు. ఆ, అంత మాట అనుకు పెద్దోడా. ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను సింగిల్ పార్టీనే. నిజంగానే కొత్త కాపురం పెట్టినట్టు హడావిడి చేస్తుంది. ఎంతకాలం ఉంటుందో చూస్తాను. అసలే రోజు మీరు టెన్షన్తో బతుకుతున్నారు. ఏ రోజు మీకు ప్రశాంతత అనేదే లేదు. ఇప్పుడు ప్రసాదం వద్దంటే ఇంకా ఏం జరుగుతుందో. ఇప్పటికే మీరు కూతురు పెళ్లి చేయలేకపోతున్నారు. ప్రసాదం వద్దంటే ఆ ప్రభావం ఇంకెలా ఉంటుందో. నా వంటని మీరు కుక్కలు కూడా తినవని చెప్పారు. కానీ ఇది అమ్మవారి నైవేద్యం. మీకు అమ్మవారి మీద భయం, భక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి కాదనకుండా తినడం మీకే శ్రేయస్కరం. అత్త, నువ్వు చేసే ప్రసాదం 10 ఊళ్ళు తింటాయి. అలాంటిది నువ్వు అమ్మవారి ప్రసాదం వద్దని అంటావా? దైవంతో ఆటలు ఎంత ప్రమాదమో మీకు తెలియంది కాదు. తర్వాత మీ ఇష్టం. బావా, ధర్మంగా మనం చేయాల్సింది చేశాం. అత్తయ్య, అవని మనందరినీ మాయ చేసి ప్రసాదం తినిపించడానికే అమ్మవారి పేరు వాడుకుంటుంది. మీరస్సలు తగ్గకండి. అవునత్తయ్య, మామూలుగా చెప్తే మనం తినమని మనల్ని హారర్ సినిమాలో లాగా భయపెట్టిపోయింది. నేను తింటానమ్మా. పట్టుదలగా ఉండమని మా అందరికీ చెప్పి నువ్వు తింటానంటావేంటమ్మా? అమ్మవారి విషయంలో పట్టు విడుపులు ఉండాలమ్మా. ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఈ రోజు మా నిహారిక విషయం గురించి తేల్చేయాలనొచ్చాం. ఏమైందమ్మా? మా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలను ఇంక మేం భరించలేం.
ఇన్ని రోజులు ఏవో ఆశలుండేవి, ఇంకా ఆశలు అనవసరం అనిపిస్తోంది. ఏం జరిగింది గౌతమి? ఏమండి ఇట్రండి, ఏంటవని? చూడండి అక్కడైతే జరుగుతుంది. ఆ ఇంటికి కోడలు కానప్పుడు ఆ ఇంట్లో మీ అమ్మాయిని ఎందుకు ఉంచుతున్నారు? మీకు బుద్ధి జ్ఞానం లేవా అని జనాలు తిట్టకుండా తిడుతున్నారు. రండి. ఇక మా వల్ల కాదండి. మేం మా నిహారికని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం. ఆ అరుపులేంటండి? ఇరుగు పొరుగు వారికి డిస్టర్బెన్స్ అవుతుందని కామన్ సెన్స్ లేదా మీకు? ఆవిడేంటండి అలా మాట్లాడుతుంది? అయితే మా ఇంట్లో జరిగిన మార్పుల గురించి మీకు తెలియదనుకుంటాను. మార్పులా? ఏం జరిగాయి? ముందు మీరు కూర్చోండి. మనిషివి కదా నువ్వు? చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అయ్యో రామా, నాకెందుకు అర్థం కాదత్తా? అన్నీ అర్థమవుతున్నాయి, మీకే కొన్ని విషయాలు అర్థం కావడం లేదు. చూడు, వేద, ఇప్పుడు వాళ్ళతో మన గొడవ ఎందుకు? వదిలేసి. చూడండి వేదవతి గారు, మేం మీతో సంబంధం కలుపుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి విషయం గురించి మళ్ళీ మళ్ళీ తవ్వుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి అయితే మీ ఇంటికి కోడలు కాలేదన్న విషయం అర్థమైంది. ఇంకా మీరు ఏ రకంగానూ న్యాయం చేయలేరు. మా అమ్మాయిని మాతో పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు గౌతమి? నేను అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉంటాను, ఇంటికి రాను. చెప్పింది అర్థం చేసుకోమ్మా, జీవితాన్ని పాడు చేసుకోకు. మీరు వచ్చింది నన్ను తీసుకెళ్లడం కోసమే అయితే బయలుదేరండి. 100 రకాల పరీక్షలు పెట్టి చివరికి మొండి చేయి చూపించారు వీళ్ళు. ఇంకా ఏ ఆశతో ఉందామనుకుంటుందా? పద. పద. నేను నీతో రాను, వదులు. నిహా, అమ్మ వదులమ్మా. నిహా రా. అమ్మా వదులు. నన్ను కొడతావా? మా మాట వినకపోతే చంపుతాం కూడా. ఏంటండి ఆ మాటలు? మేము ఎంత టార్చర్ అనుభవిస్తున్నామో మాకు తెలుసండి. మీరు నిహారికని కొట్టడమా? ఆ, ఏంటిదంతా నిజమేనా? ఏ నీ కళ్ళు కనిపించట్లేదా? లేదంటే నిలబడి నిద్రపోతున్నావా? ఇదేదో డ్రామాలానే అనిపిస్తుంది. డ్రామాల గురించి మీరే మాట్లాడాలి మరి. డ్రామా కింగులు మీరు. అందులో మిమ్మల్ని మించినోళ్ళు ఎవరున్నారు? గౌతమి గారు, పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంటండి? ఇప్పుడు మాతో రాకపోయిందంటే గౌతమే కాదు, నేను కూడా చేయి చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ రోజు ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అందరి ముందు నన్ను లోకువ చేయాలనుకుంటున్నారా? అలా ఎందుకు అనుకుంటావు నిహారిక? కన్న కూతురు తల్లిదండ్రుల మాటలు విననప్పుడు ఈ మాత్రం కోపం ఉంటుంది మరి. ఇప్పటికైనా నీ లైఫ్ గురించి మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. పేరెంట్స్ మాట విను నిహారిక. నిహారిక ఎక్కడికి వెళ్ళదు, నా ఇంట్లోనే ఉంటుంది. భగవంతుడా, నా మనసు కలవరపడినట్టే ఎందుకిలా జరిగింది? ఇది దేనికి సంకేతం? ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు హెచ్చరిస్తున్నావని నాకు అర్థమవుతుంది.
ప్రమాదం ఏంటి స్వామి? ఇప్పటికీ నేను చెప్పేది అదే మాట. నిహారికే మీ ఇంటి కోడలవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు వేదా? మన గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. ఇప్పుడు మాత్రం మనసు చాలా తేలిగ్గా ఉందండి. నిహారికే మన కోడలవుతుందని గురువుగారు చెప్పిన మాట మళ్లీ ఆశలు చిగురించినట్టు చేసింది. ఆ క్షణం నాకు ఆనందంగా అనిపించింది గాని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది ఎలా సాధ్యపడుతుందనేది నాకు అంతు చిక్కడం లేదు. శ్రీకర్ అవని మెడలో తాలి కట్టేశాడు. అలాంటప్పుడు నిహారిక కోడలయ్యే అవకాశం ఎక్కడుంది? గురువుగారు ఏది చెప్పినా ఊరికే చెప్పరు. ఖచ్చితంగా ఏదో అద్భుతం జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను, కానీ ఆ నమ్మకం ఎలా నిజం అవుతుందా అని ఆశ్చర్యంగా ఉంది. మనం ఇంటికి వెళ్లి నిహారికతో గురువుగారు చెప్పిన మాటలు చెప్పామంటే ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. యాండి, ముందెక్కడైనా స్వీట్ షాప్ ఉంటే ఆపండి. ఈ వార్త చెప్పి అందరి నోళ్లు తీపి చేద్దాం. అలాగే వేదా. పక్కింటి వాళ్ళం అంటూ అవని శ్రీకర్లు తెగ ఓవర్ చేస్తున్నారు కదా, వాళ్ల నెత్తిన పిడుగు పడినట్టు అవుతుంది. సరే జానకి, నేను మళ్ళీ కలిసినప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరేనమ్మా. తాతయ్య వాళ్ళు వస్తున్నారు. ఏంటత్తయ్యా ఆనందంగా కనపడుతున్నారు? స్వీట్ బాక్స్ తెచ్చారంటే ఏదో గుడ్ న్యూసే. అవును, మీ అందరికీ ఒక శుభవార్త చెప్తాను. ముందు స్వీట్స్ తీసుకోండి. నేను చెప్పబోయే శుభవార్తను పక్కింటి వాళ్ళు కూడా వినాలి. వాళ్ళని కూడా పిలవండి. పిలవండి. గుడ్ న్యూస్ మనకైతే వాళ్ళని ఎందుకు పిలవడం అమ్మమ్మ? వేదవతి ఏం చేసినా కూడా ఓ కారణం ఉంటుంది. ముందు చెప్పిన పని చేయండి. ఏమండోయ్ పక్కింటి వాళ్ళు, మా అమ్మమ్మ పిలుస్తుంది, బయటికి రండి. మా అమ్మమ్మ ఏదో శుభవార్త చెప్తుందంట. ముందు స్వీట్ తీసుకోండి. అయ్యోరామా, మీ ఇంటికి సంబంధించిన శుభవార్తను పక్కింటి వాళ్ళతో కూడా షేర్ చేసుకోబోతున్నారు. థ్యాంక్స్ అండి. అందరూ తినండి. తిన్నాం అత్తయ్య గారు. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తాను, వినండి. ఇంట్లో పరిస్థితులు బాగోలేవని, నిహారికతో పెళ్లి జరగలేదని మన కులగురువుతో చెప్పాను. ఏమన్నారమ్మా? ఏదైనా పరిహారం చెప్పారా? మన గురువుగారు ఏం చెప్పినా తప్పకుండా జరుగుతుందనే నమ్మకం మీకుందా? ఇంతకు ముందు మనకు చెప్పినవన్నీ జరిగిపోయాయి కదమ్మా. అవునత్తయ్య గారు, ఆయన చాలా మహిమ గలవారు, దివ్య దృష్టి గలవారు. ఇంతకీ ఏం చెప్పారు? ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వింటే కొందరికి కాళ్ల కింద భూమి కంపిస్తుంది, తల మీద పిడుగు పడినట్టవుతుంది. మీరు మా గురించి అంటున్నారని అర్థమైంది. జీవితంలో చాలా తట్టుకున్నాం. పర్లేదు, చెప్పండి. టెన్షన్ గా ఉంది, తొందరగా చెప్పండి అత్తయ్య గారు. నిహారికే మన ఇంటి కోడలవుతుందని చెప్పారు.
పోనీ తొందరగా పోనీ. వాడి పేరు తెలీదు, ఊరు తెలీదు. అయినా సరే వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగిపోతున్నాయి. మనకి చుక్కలు చూపిస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. రా 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 రా, ఎంత దూరం వస్తావో అంత దూరము రా. నేను రాష్ట్రాన్నైనా దాటిపోతాను కానీ నీకు మాత్రం దొరకను బాబాయ్. వాడీసారి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆటోకి నెంబర్ ప్లేట్ లేదు, మొహానికి మంకీ క్యాప్ ఉంది. సీసీ కెమెరాస్ కి దొరకకుండా వాడు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాడు మామూలుడు కాదు. పట్టుకోవాలి అనుకునే వాడి దగ్గర కంటే తప్పించుకోవాలి అనుకునే వాడి దగ్గర ఎక్కువ ఐడియాస్ ఉంటాయి బాబాయ్. ఆజా ఆజా ఆజా. హలో, సరుకుతోనే వస్తున్నా. బాబాయ్ నన్ను ఫాలో అవుతున్నారు. చిన్న చేసింగ్ జరుగుతోంది. అరే जिंदगी में रिस्क तो करना पड़ता है भाई. బాబాయిల్కి ధమ్కి ఇచ్చి 5 నిమిషాల్లో మీ ముందరంట. బా, పెళ్ళాం ఫోన్ చేసినట్టు ఊరికే ఫోన్ చేసి దొబ్బకండే. బావా, నేను పిలుపులు చేసిస్తాను. నువ్వు ఆశపడుతున్నావు గాని మన వాళ్ళ గురించి తెలియందే ఉంది. అక్క చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకుని 11 మంది ముత్తైదులకు వాయినం ఇచ్చానంటే నా మాంగళ్యానికి ఎలాంటి కీడు రాదు. గురువుగారు నిహారిక కోడలవుతుందని ఎందుకు చెప్పారో గాని అత్తయ్య ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి మనసు అదోలా అయిపోతుంది. అందుకే నేను రేపు వ్రతాన్ని విజయవంతంగా చేసుకోవాలి. ముందు ఇంట్లో వాళ్ళతో మొదలుపెట్టి తర్వాత వీధిలో వాళ్ళని పిలుస్తాను. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఆ శ్రీరాముడి రక్షతో పాటు శ్రీకర్ రక్ష కూడా కావాలి. కుటుంబంతో కలవాలనే నీ సంకల్పం నెరవేరుతుందిలే. నీ ఆశీర్వాదానికి థ్యాంక్స్ బావా. నేను బయలుదేరతాను. అవని, నేను వస్తాను. పద. మా అత్తగారి మాట అంటే మాకు శిలాశాసనం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మేమే కాదు, మా అత్తయ్య గారు కూడా రారు. నువ్వు అనవసరంగా కాకి లెక్కలు వేసుకో. ఆవిడకు పూజలంటే ఇష్టం, వ్రతాలంటే నమ్మకం. ఆవిడ ఖచ్చితంగా వస్తారు. అమ్మవారి ప్రసాదం తినిపించేశావు కాబట్టి ఇలాంటి వ్రతాల స్కీమ్ తో అమ్మమ్మకి దగ్గరైపోదామనుకుంటున్నావేమో. అస్సలు వర్కౌట్ కాదు. మీకు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసింది. అనవసరమైన ప్రయత్నాలు చేసి చంపదెబ్బలు తినకు. నా అత్త చెంపదెబ్బ కొట్టినా ఆశీర్వాదంలానే ఉంటుంది. ఆవిడ రూమ్ లో లేరు, పక్కన హాల్లో ఉన్నారు. యాండు, మన గురువుగారు మన జాతకాలు పరిశీలించి ఫోన్ చేస్తామన్నారు. ఇంకా చేయలేదు. మనం ఒకసారి ఫోన్ చేయడం మంచిదేమో. ఈ రోజు ఆగి రేపు చేద్దాం. ఏవండి, ఎందుకొచ్చావు? కొత్తగా పెళ్ళైన జంట మాది. అంటే మా పెళ్ళి ఎప్పుడో అయిపోయిందనుకోండి. మా అత్త వాళ్లకు ఈ మధ్యనే తెలిసింది. అందుకే అలా అన్నాను. రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మీరు రావాలి. మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఎలా వస్తావు అనుకున్నావు? మా ముందు నిలబడ్డానికి మొహం ఎలా చెల్లుతుంది? మొహం చాటేసుకోవాల్సినంత తప్పు నేనేం చేయలేదండి. చేసిన వాళ్ళు తమ తప్పుల్ని ఎందుకు ఒప్పుకుంటారులే? చేసేవారి సంగతి నాకు తెలీదు. చెయ్యని వారైతే అస్సలు ఒప్పుకోరు. చూడమ్మా, ఆడపిల్లవు కాబట్టి నేను పెద్ద పెద్ద మాటలు అనలేకపోతున్నాను. మాటి మాటికి నువ్వు మా ముందుకు రావడం ఎలా ఉందంటే రెచ్చగొట్టే ధోరణిలో ఉంది. రెచ్చగొట్టడం, బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. నీతో కలవాలనేదే మా ఉద్దేశం.
మీరు క్షమాభిక్ష పెడతారనేదే మా ఆశ. అది జరిగే పని కాదు. అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దు. వ్రతాలు పూజలు మనుషుల మధ్య దూరాలను అపార్థాలను తొలగిస్తాయి. దయచేసి కాదనకండి. మేమెక్కడికి రాలేము. ఎందుకంటే మేము చాలా బాధల్లో ఉన్నాం. ఏమైంది? మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని ఒక అమ్మాయి వశపరుచుకుంది. మా కొడుకు దాని మాయలో పడి, దాని వలలో పడి, దాని వెనకే వెళ్లిపోయాడు. లక్ష్మి గారు, రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. అందుకే పిలుపు చేయడానికి వచ్చాను. నేను రాలేను, నాకు చాలా పనుంది. రేపు నేను మా వారు బయటకెళ్ళాలి. 1 గంటే కదండి. ఇప్పుడు ఆ ఇంట్లో అందరితో కలిసి లేవు కదా. వేదవతి గారు ఏమన్నా అనుకుంటారు. అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకొని వెళ్ళిపో. రేవతి గారు, వ్రతానికి పిలవడానికి వచ్చావు కదా, నేను రాలేను. నేనెప్పుడు ఏ చిన్న పూజకి పిలిచినా కాదనకుండా వచ్చేవారు. ఈరోజు ఎవరిని అడిగినా మోమాట పడకుండా రావడం కుదరదని చెప్పేస్తున్నారు. అసలు ఏమైంది మీకు? మీ అందరి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని వచ్చాను. ఏదో బలమైన కారణంతోనే మీరు రానంటున్నారని నాకు అర్థమవుతుంది. ఈ మాంగళ్యం కోసమే కదా ఆడది బతికేది. దీనిని 10 కాలాలు పదిలంగా కాపాడుకోవాలని అందరికీ ఉంటుంది కదా. కోడలనైతే అయ్యాను గాని దీనికింకా రక్షణ లేదు. అందుకే వ్రతం చేసుకుంటున్నాను. మీరంతా ఎందుకు రానంటున్నారో చెప్పండి. చేతులు జోడించి అడుగుతున్నాను. నువ్వంటే మాకు చాలా అభిమానం. నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను విను. కొంతసేపటి క్రితం ఏం జరిగిందంటే, అవని వచ్చి వ్రతానికి రమ్మని అడుగుతుంది. మీరు మా ఇంటికి రావడానికి వీల్లేదు. వేదవతి అత్తయ్య తన మాటగా చెప్పమని చెప్పారు. అర్థమైందా? సరే అమ్మా. మా అత్తయ్య మావయ్యలను మోసం చేసి శ్రీకర్ని పెళ్లి చేసుకున్న అవని పేరంటానికి పిలవడానికి వస్తోంది. మీరస్సలు రాకండి. మేం కూడా వెళ్ళట్లేదు. వచ్చారంటే మా అత్తయ్య ఆగ్రహాన్ని చూస్తారు. మా అత్తయ్య గారి గురించి తెలుసు కదా, మంచికి మంచి చెడుకి చెడు. ఇది మా మాట కాదు, మా అత్తయ్య మాట. ఆ అవని మా కొంపలో దెయ్యం తిరిగినట్టు తిరుగుతోంది. ఆ అవనిని మా అమ్మ కోడలుగా అంగీకరించలేదు. బయట దానిలా చూస్తుంది. ఒకే ఇంట్లోనే ఉంటున్నా వేరే కాపురంలో ఉంటున్నారు. ఆమె పిలిచిందని నువ్వు ఎగేసుకుంటూ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. ఇది మా అమ్మ చెప్పమని చెప్పింది. అది జరిగింది. మా అత్త అలా చెప్పించదు. చెప్పిందో వాళ్లతో చెప్పించిందో మాకనవసరం. వచ్చి మర్యాద పోగొట్టుకోవడం ఎందుకు? వేదవతి గారి కుటుంబంతో పెట్టుకుని మేమీ వీధిలో ఉండగలమా చెప్పు? రేపు వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకున్నావా? చేసుకున్నా ప్రయోజనం లేనట్టు కనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? ఇంట్లో వాళ్ళు రామంటున్నారు. వాళ్ళు రాకపోతే వీధిలో వాళ్ళని పిలుచుకో. వీధిలో వాళ్ళని కూడా రాకుండా చేశారు. ఈ సమయంలో ఆదుకోగలిగేది నువ్వే అక్క. నేనేం చేయాలి? రేపు నువ్వు వ్రతం దగ్గరికి రా. నీతో పాటు మరో 10 మంది ముత్తైదులను తీసుకునిరా. మొత్తం 11 మంది అవుతారు. వ్రతం ఆగదు, సరేనా? నేను తీసుకురాలేనవని. అక్కడ మనకు అక్క వరుసైన వాళ్ళు, అత్తలు, వదిళ్ళు, పిన్నులు అంతమంది ఉన్నారు కదా. మనం ఏ ఫంక్షన్ కి పిలిచినా వచ్చేవారు కదా. ఎందుకు తీసుకురాలేవు? అందులో కొందరు మీ బావ చేసే పనులకి మన ఇంటికి రావడమే మానేశారు. వేదవతి గారి ఇంటికని చెప్పినా రారు. మరి కొంతమందేమో 2 రోజుల క్రితమే బస్సులో తీర్థయాత్రలకి బయలుదేరారు. ఈ సమయంలో నువ్వు కూడా ఆదుకోకపోతే ఎలా అక్క? నేను మాత్రం ఏం చేయగలను? నీ పరిస్థితి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. నువ్వు పూజ చేసుకుని వాయినాలు ఇవ్వకపోతే ఫలితమే ఉండదు. ఏం చేస్తావు మరి? నీ ఇంట్లో వాళ్ళు రాకపోతే రాకపోయారు, అసలు బయట వాళ్ళని కూడా రాకుండా చేయడం ఏంటి? మరీ అన్యాయం కాకపోతే?
అక్క, ఒక పని చేస్తే ఏంటి? నేను అనుకున్నట్టు చేస్తే ముత్తైదువులొచ్చి వాయినాలు తీసుకుంటారనే నమ్మకం నాకుంది. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పవని. చెప్పింది అర్థమైంది కదా? అయిందవని. కానీ మనం అనుకున్నట్టు జరుగుతుందంటావా? జరుగుతుందనే అనిపిస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మిగిలిందంతా ఆ దేవుడే చూసుకుంటాడు. సరే, ఉంటానక్క. సరే అవని. అంతా నేను అనుకున్నట్టు జరిగితే వాయినాలు ఇవ్వగలుగుతాను. లేదంటే నా పరిస్థితి ఏంటి? ఇవేమో పెద్ద బావ అక్కకి పెడదాం. ఇవేమో కావ్య నిహారికలకు పెడదాం. అవని అవని, అందరికీ ఓకే గాని ఆ నిహారికకు బట్టలు పెట్టడం అవసరం అంటావా? పెడతాంలే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నీకు ఏ రకంగా నష్టం కష్టం తలపెట్టాలా అని ఆలోచించే నిహారికకు బట్టలు పెట్టడం అవసరమా అని నా ఉద్దేశం. ఆ నిహారికకి ఇవ్వడం కంటే లేని వారికి ఇవ్వడం మంచిది. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. మనం నిహారిక గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తాం. మంచి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని బుద్ధులు చెప్తూనే ఉన్నాం. మన మాట వినడం లేదు. తన కర్మ, మనమేం చేస్తాం? నేనైతే వ్రతం సందర్భంగా అందరికీ బట్టలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందరికీ బట్టలు తీసుకున్నారన్న విషయం మా గ్యాంగుకు వెంటనే చెప్పాలి. నువ్వింత హడావిడి చేస్తున్నావు. ఇప్పటి వరకు ఒక్క ముత్తైదు కూడా రాలేదు. వాళ్లేమో వీధిలో వాళ్ళని కూడా రాకుండా చేశారు. నువ్వనుకున్నట్టు జరుగుతుందంటావా? ఒక పక్క భయం, ఒక పక్క నమ్మకం. భారమంతా అమ్మవారి మీదే వేశాను. మీరు వెళ్ళి తొందరగా పూజ బట్టలు మార్చుకుంటండి. సరే అవని, వెళ్ళండి. అమ్మా, లేచి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి అమ్మా. చివరి ఘట్టం వచ్చేసింది. ముత్తైదువులు రాలేదు. ఈ వ్రతానికి ఎలాంటి ఫలితమూ ఉండదు. అమ్మా, పూజ పూర్తయింది. పూజ అయ్యేలోపు ముత్తైదువులు వస్తారని చెప్పారు. ఇంకా ఎవరూ రారు. ఏ అమ్మవారు నిన్ను కాపాడదు. దిగండి దిగండి. వేదవతి గారు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. మీరు సూపర్ అత్తయ్య.
మొదటిసారి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అవునత్తయ్య గారు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి. పక్కింటి వాళ్ళకి ఇలాంటివి 4 దెబ్బలు తగిలాయంటే దారిలోకి వస్తారు, మన జోలికి రాకుండా ఉంటారు. మీకు ఏవో సమస్యలున్నాయని ఇంకా ముత్తైదులు రారని అర్థం అవుతుంది. నువ్వు వ్రతం చేసావు గానీ ఫలితం అయితే లేదు. ఇక నేను బయలుదేరతాను. ఆగండి పూజారి గారు. పల్లెటూరు బ్యాచ్ లో ఉన్నారు. అవును మామయ్య, వాళ్ళే. సడన్ గా వీళ్ళొచ్చారేంటి? వాయిస్ వినపడుతుంది కానీ మనిషి కనపడదేంటి? ఎవరది? నేనే తీసుకొచ్చాను. పల్లెటూరు నుంచి బ్యాచ్ నేసుకుని వచ్చేసిందిగా. ఎంట్రీ మాత్రం లేడీ భాషలా ఉంది. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఆఖరి నిమిషంలో ఇలాంటిదేదో జరుగుతుంది అని. ఇప్పుడు ఏమైంది బాబూ? కొంపతీసి పూజగాని అయిపోయిందా? మేం రావడం ఆలస్యమైందా? పూజ అయిపోయింది కానీ మీరైతే వాయినం అందుకునే సమయానికే వచ్చారు. వాయినం అందుకోవాల్సింది 11 మంది కదా. మరి ఇక్కడ ఉన్నది 1 2 3 4 5 6 7. మన గ్రామస్తులు 7గురే వచ్చారు. ఇదేం లెక్క? 11 మంది రావాలి కదక్కా. నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు. మిగిలిన 4 ఇక్కడున్నారు కదా. వామ్మో వామ్మో, అక్కా చెల్లెళ్ళు మామూలు కాదు. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, అక్కా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అంటున్నాం అంతే. అయితే ఇంకెందుకు ఆలస్యం? వాయినాలు అందుకుందాం పదండి. ఒక్క నిమిషం ఆగండి. నీతో మాట్లాడాలి, రా. మనం కూడా వెళ్దాం పదండి. ఏంటమ్మా అంతా అయోమయంగా ఉంది? అక్షంతలు తీసుకోండమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. నీ ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నాం. థ్యాంక్స్ అమ్మా. నా పూజకు ప్రతిఫలం దక్కిందత్తయ్య. అమ్మవారి అనుగ్రహం ఉండడం వలన ఏ దుష్టగ్రహాలు నన్ను అడ్డుకోలేకపోయాయి. అక్కా, తీసుకో. వ్రతం పరిపూర్ణమైందమ్మా. ఎవరికైతే బట్టలు పెట్టాలనుకున్నారో ఇప్పుడు పెట్టండి.
ఆ, బట్టలు అవసరం లేదు పంతులు గారు. అమ్మవారి దగ్గర మీ అందరి పేర్ల మీద పెట్టిన బట్టలు కదమ్మా. కాదా? మంచిది. అవని, మీ పక్కింటి వాళ్ళు వ్రతానికి రారు అన్నావు. ఎలా వచ్చారో ఎలా రప్పించానో చూడు. నువ్వు మామూలు దానివి కాదు. మా బెండు తీయాలని, మా ఆడాళ్ళని ఇరికించాలని మనసులో గట్టిగా అనుకునే 7గురినే తీసుకొచ్చావు, అంతేనా? అంతేగా మరి. లేదంటే 11 మందినైనా 100 మందినైనా లారీలో తీసుకొచ్చిండేదాన్ని. నేనిక బయలుదేరుతానవని. ఈ చెత్త బట్టలు మనకు అవసరమా అమ్మా? కాల్ చేస్తే ఒక పని అయిపోతుంది. అమ్మవారి ముందు నుంచి వచ్చిన బట్టలు ఇష్టం లేకపోతే కట్టుకోవద్దు. లేదంటే బయట రోడ్డు మీద వాళ్ళకిచ్చేయి. అంతేగాని అలాంటి పనులు చెయ్యకు. మీతో ఇక మీదట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వ్రతం నాకొక గుణపాఠమైంది. రెండు నెలల నుంచి ఆటో బాగా సతాయిస్తుందన్నా. ఎక్కడైనా లోన్ ఇప్పించన్నా, కొత్త ఆటో కొనుక్కుంటా. సరోజా అమ్మా, వేడిగా ఉండాలి. వేడిగా ఉండాలన్నా. ఏంటి వేడిగానా? అత్త, నేను ఫోన్ మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అబ్బే నేను కాదులే అన్నా. కొంచెం చూడన్నా, నీ మేలు మర్చిపోను. ఉంటానన్నా. సరే సరే. నాగయ్య, రండి భద్రం గారు, కూర్చోండి. కొడుక్కి సంబంధాలు చూడమన్నావు కదా, అందుకే సంబంధాలు తీసుకొచ్చాను. ఒరే కిట్టు, బయటికి రారా. ఏంటి సూరి, ఏంటి నీ గోలా? నీకు సంబంధాలు తీసుకొచ్చారా? ఫోటోలు చూడండి. సంబంధాలు నాకు. రే రే రే, ఈ అమ్మాయి బాగుందిరా. ఈ అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంటే సరిపోదు సూరి, అమ్మా బాబులకి గట్టి విషయం ఉండాలి. ఇదిగో భద్రం బాబాయ్, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏ రేంజ్ లో ఉన్నారంటే? మాదేమో ఆటో రేంజి, దానికి తగ్గట్టే తీసుకొచ్చాను. అయితే తీసుకెళ్లి చెత్తబట్లో పడేసాయి. రేయ్, ఏంట్రా మాటలు? నా డ్రీమ్ కి వీళ్ళు సెట్ గారు సరోజా. మనకి మినిమం బంజారా హిల్స్ లో బంగ్లా, హైటెక్ సిటీలో కంపెనీ, బ్యాంక్ లో గట్టిగా బ్యాలెన్స్, ఖరీదైన కార్లు ఉండాలి. నాగయ్య, నీ కొడుకు ఎక్కడో ఉన్నాడయ్యా. వీడు నా ఇంట్లో తప్ప పుట్టాడు. చెప్పమ్మా. నీకు నిజంగా ఈ అమ్మ మీద ప్రేమ ఉంటే నాకిచ్చిన మాటను ఇప్పుడైనా తప్పకు. తప్పనమ్మా. అమ్మ కోసం, అమ్మ ఆఖరి కోరిక తీర్చడం కోసం ఏమైనా చేస్తావా? చేస్తానమ్మా. నువ్వు చెయ్యకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. వెదా అమ్మా, అమ్మా వెదా, నీకేం కాదమ్మా. మాటివ్వరా? ఇవ్వు. చెప్పమ్మా. అవనితో జరిగింది నా దృష్టిలో పెళ్లి కాదు, జాతకం కలవనమ్మాయి. నా సొంత మనిషైనా నేను కోడలిగా అంగీకరించలేను. నువ్వు అవనిని వదిలేసి నిహారికని పెళ్లి చేసుకో.
చేసుకుంటావా? చేసుకుంటావా? అది కాదమ్మా. నా ఊపిరి ఆగక ముందే నేను చేసుకుంటాను అనే మాటను నేను వినాలి. అమ్మ ఆఖరి శ్వాస ఇది. ఆఖరి కోరిక తీర్చలేవా? తీరుస్తానమ్మా. అవనిని వదిలేసి నిహారికను పెళ్లి చేసుకుంటానమ్మా. ఎవరి విలువలు వాళ్ళ దగ్గరుంటాయి. నాదో డౌట్. ఏంటి? నాతో మాట్లాడడానికే కాదు, నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడని దానివి నాకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఫోన్లో చెప్పుంటే సరిపోయేది కదా. ఫోన్లో కాదు, పర్సనల్ గా కలిసి చెప్పేది. అందుకే రమ్మన్నాను. సరే, విషయం ఏంటో చెప్పు. చూడండి వికాస్ గారు, మీరు ఎలాంటి వారో, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో అన్నీ నాకు తెలుసు. ఏదేమైనా మీకైతే పెళ్లి కావాలి. ఎంతకాలమని ఒంటరిగా ఉంటారు? అలా ఒంటరిగా ఉండకూడదనే మా అక్క కూతురు నిహారికను చేసుకుందాం అనుకున్నాను. తనేమో శ్రీకర్ని ప్రేమించింది. మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడ్డాను. నువ్వేమో శ్రీకర్ని ఆల్రెడీ చేసేసుకున్నావు. నాకు నచ్చిన ఇద్దరు అమ్మాయిలు నాకు దూరం అయిపోయినప్పుడు ఇంకా నాకు పెళ్ళెలా అవుతుంది? అలా అనుకోవద్దు. మీకు ఒక జీవితం కావాలి. మీకేం తక్కువ? అందం ఉంది, ఆస్తుంది, దుబాయ్లో మంచి సంపాదన ఉంది. ఏ సమస్య వచ్చినా చిటికలో సాల్వ్ చేసుకునే సత్తా ఉంది. నాకంత టాలెంట్ ఉందని గమనించిన దానివి శ్రీకర్ని నిహారిక కొదిలేసి నువ్వు నన్ను చేసుకోవచ్చు కదవని. దుబాయ్లో నా ప్రాపర్టీస్ అన్నిటికీ నిన్ను మహారాణి చేస్తాను. అది జరగదు. ఇంకా అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మీకు తగిన అమ్మాయి దొరకాలి. ఆ అమ్మాయితో మీ జీవితం సెటిల్ కావాలి అనేది నా ఉద్దేశం. అలాంటి అమ్మాయి ఎవరున్నారు? ఎక్కడుంది? ఉంది. ఎవరు? ఎవరు ఏంటి అనే వివరాలు నేను తర్వాత చెప్తాను. ముందు నేను చెప్పబోయేది వినండి. చెప్పు. మీరేం చేయాలంటే, అర్థమైంది కదా? అయింది. బట్ ఇది వర్కౌట్ అవుతుందా అని చిన్న అనుమానం. అయిందనుకోండి, మీ పరిస్థితి బెటర్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరున్న దానికంటే దారుణమైతే అవ్వదు కదా? అవదు. మరెందుకు ఆలస్యం? వెంటనే అమలు చేయండి. మీకైతే నా ఆలోచన నచ్చిందా లేదా? ప్లాన్ మాత్రం సూపర్ గా ఉంది. అందులో అనుమానమే లేదు. వెంటనే ఫాలో అయిపోతాను. కాళ్ళు నిలబడని వాళ్ళు మీ గ్యాంగ్ లోనే ఉన్నారు. మీ నీతులు వాళ్ళకి చెప్పండి. అసలు మీరు మా దగ్గరికి ఎందుకు రావడం? పోయి మీరు మీ ఇంట్లో ఉండండి. పక్కింటి వాళ్ళలా లేరు. మా బెడ్రూమ్స్ లోకి వచ్చి కూర్చుంటున్నట్టుంది మీ యవ్వారం. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. అసలు విషయాన్ని మాట్లాడేసి వెళ్ళిపోతాంలే. ఇందాక కావ్య పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఒక మాట చెప్తాను వినండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని అంటారు. కావ్యకు పెళ్లి గడియలు వచ్చాయి అంటే నిహారిక కంటే ముందే పెళ్లి జరగపోవచ్చేమో. కావ్యకు పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోతుంది. నిహారిక పెళ్లి కాకుండా మిగిలిపోతుంది. పక్కింటి అమ్మాయివైనా మంచి మాట చెప్పావు. పెద్దిరాజు గారు ఎందుకు అరుస్తారండి? మా ఆవిడ చెప్పింది నిజమే కదా. ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేము.
కొత్తగా పెళ్ళైన జంట ఊరేగింపు కూర్చున్నట్టు కూర్చున్నారంటే పదండి, దిగండి. దిగండి. సంబంధం సంబంధం అంటూ ఇంటి దగ్గర నుండి హడావిడి చేసుకుంటూ ఈ ఇంటికి తీసుకొచ్చావు. అసలు నీ ప్లాన్ ఏంటో మాకు అర్థం కావటం లేదురా. నా కాబోయే భార్య ఈ ఇంట్లోనే ఉంది, చూపిస్తాను రండి. ఒక్కోసారి నీ మెంటల్ వేషాలకి మాకు మెంటల్ ఎక్కుతుంది బామర్ది. ముందు మీరు లోపలికి నడవండి బావగారు. వేదవతి గారు, వేదవతి గారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం నిహారిక. వేదవతి గారు, ప్రసాదరావు గారు, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ కమ్. మీ విక్కీ ఈ సమయంలో వచ్చాడంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. ఏమైంది? ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటావు? అంతా మా కర్మ. ఉన్న పలంగా లాక్కొచ్చాడు. ఏం మాట్లాడాలో మాకు తెలియటం లేదు. విషయం ఏంటి విక్కీ? తొందరగా చెప్పవయ్యా బాబు, లేదంటే నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా ఇంతే. పాపం వికాస్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. ఎందుకు వచ్చాడో ఏంటో, తనకైనా ఓ క్లారిటీ ఉందో లేదో. ఉంది బ్రో, ఉంది. కాసేపు అందరూ సైలెంట్ గా ఉండండి, చెప్పేస్తాను. ఆంటీ, మీరేమో జాతకం కలిసిన నిహారికను కోడలిగా చేసుకుందామని అనుకున్నారు. కుదరలేదు. అయినా సరే నిహారికకు న్యాయం చేయాలని ఇంట్లోనే ఉంచుకున్నారు. నిహారిక మీ కోడలవుతుందని మీ కులగురువు గారు మీతో చెప్పినట్టు నాకు తెలిసింది. మీ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి పెళ్లైపోయిన తర్వాత నిహారిక కోడలు కావడం అసాధ్యం. ఏ రకంగా అవుతుందనే విషయం మీద మీ కులగురువు గారు మీకింకా క్లారిటీ ఇవ్వలేదు. నిహారిక కోడలయ్యే విధంగా నేనొక అద్భుతమైన ఆలోచన చెప్తాను, వినండి. మీరు అంకుల్ కలిసి నన్ను మీ కొడుగ్గా దత్తత తీసుకోండి. మీరందరూ విన్నది నిజమే. ఏం మాట్లాడుతున్నావురా బాబు? నరాలు కట్టయిపోయాయి. నిన్ను దత్తత తీసుకోవడం ఏంటి? నిజంగానే నీకు మెంటల్ వచ్చినట్టుంది. అవనిని దక్కించుకోలేకపోయాను అన్న బాధతో ఏదేదో మాట్లాడుతున్నాడు. నిన్ను దత్తత తీసుకోవాల్సిన అవసరం నా పేరెంట్స్కి ఏంటి? ఎందుకు ఇలాంటి ప్రపోజల్ పెడుతున్నావు? ముందు మీరు బయటికి నడవండి. రే ఏంట్రా ఇది? మా దగ్గరేమో ఏదో సంబంధం మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడికొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ముందు దత్తత మ్యాటర్ కంప్లీట్ అయ్యాక తర్వాత సంబంధం విషయం చెప్తాను. వికాస్, నీ మనసులో ఏముందో వివరంగా చెప్పు. ఏం లేదు అంకుల్, మీరు నన్ను దత్తపుత్రుడిగా స్వీకరించారనుకోండి, నేను మీకు కొడుకునవుతాను. అప్పుడు మీరు నాకు నిహారికనిచ్చి పెళ్లి చేశారనుకోండి, నిహారిక మీ కోడలవుతుంది. జాతకం కలిగిన కోడలు మీ ఇంట్లో అడుగు పెట్టలేకపోయిందని బాధపడుతున్నారు కదా. వికాస్ కి సడన్ గా అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని తల బద్దలు కొట్టుకుంటున్నావు కదా నిహారిక. వికాస్ కి దత్తత ఐడియా ఇచ్చింది నేనే.
ఇదంతా తన ఐడియా అని వికాస్ నీ దగ్గర చెప్పాడు కదా, అది అబద్ధం. నేను చెప్పింది నిజం. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా అటు వికాస్ మనసు గాని ఇటు అత్తమామల మనసు గాని మారదు. ఎందుకులా చేస్తున్నావు? ఈ ఇంటికి కోడలయ్యే యోగం ఇంకా నీకు ఉందని కులగురువు గారు చెప్పినప్పటి నుంచి నా ముందు అదే మాట పదే పదే చెప్తూ తెగ బిల్డప్ ఇస్తున్నావు కదా, అందుకే ఇలా చేస్తున్నాను. అయిపో నిహారిక, నువ్వే కోడలైపో. నీ పాటికి నువ్వు సైలెంట్ గా ఉన్నావేమో అని అనుకున్నాను. ఈ రకంగా గోతులు తవ్వుతావనుకోలేదు. మరో ఆడదాని మాంగల్యం తెంచే ప్రయత్నం చేయడం, మరో ఆడదాని భర్తని సొంతం చేసుకునే ఆలోచనలు చేయడం మంచిది కాదు అని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. నువ్వే నా మాట వినడం లేదు. ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కుపోయావో. నువ్వు చిక్కుముడి వేసినంత మాత్రాన నేనా ముడిని విప్పుకోలేను అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే అది నీ అమాయకత్వం. తపస్సులు చేసినా నీ వల్ల కాదు. అన్ని రకాల చెడు అలవాట్లున్న వికాస్ని, నీకు అస్సలు ఇష్టం లేని వికాస్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. రేపు దత్తత స్వీకారం అయిన వెంటనే మీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేలా చేస్తాను. అంత దూరం వెళ్ళనివ్వను. వికాస్ వారసుడైతే అవుతాడేమో గాని నాకు మొగుడు కాలేడు. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. ముందు ముందు అసలు కథ ఎలా ఉంటుందో చూద్దు గాని. చూద్దాం. టైం బాగా కలిసొస్తుందని విర్రవీగకు. నిహారిక, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున టైం వస్తుంది. అప్పుడు తామేంటో నిరూపించుకోవాలని అనుకుంటారు కదా. నేను అదే చేస్తున్నాను. చెయ్యి చెయ్యి, ఎంత చేస్తావో అంత చెయ్యి. చివరికి విక్టరీ మాత్రం నాదే అవుతుంది. ఇంతకు ముందు అలా జరిగిన సందర్భాలు ఉండొచ్చు గాని ఈసారి నీకంత సీన్ లేదు. వికాస్ కూడా మీ టీమే కదా. రేపటి నుంచి వికాస్ కూడా మీ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. మీతో కలిసి ఉంటారు. మరెందుకు గింజుకుంటున్నారు? అప్పుడు అందరూ కలిసి నన్ను బయటికి ఎలా గెంటయ్యాలా అని ప్లాన్స్ వేసుకుందరు గాని. సరేనా? బాయ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అవని నీ చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఆ పంచే పేడ విరగడైపోతుంది. అవని మర్డర్ ప్లాన్ గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ముందు రేపటి దత్తత కార్యక్రమం గురించి ఆలోచించండి. ఏ రకంగా చూసినా ఆ ఫంక్షన్ ఆగేలా కనిపించడం లేదు. దత్తత స్వీకరణ సక్సెస్ఫుల్ గా జరిగిందంటే తదుపరి కార్యక్రమం వికాస్ నిహారికల పెళ్లిని కూడా ఆపలేదు. ఆపాలి. నిహారికని కోడలిగా చేసుకోగలుగుతానో లేదోనని చాలా కంగారు పడిపోయాను. వికాస్ చెప్పిన ఆలోచన వలన అన్నీ కలిసొస్తున్నాయి. నిహారిక అడ్డంగా బుక్ అయిందిగా. ఏంటి? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. జాతక ప్రభావం అంటే ఇదే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. నిహారికను అవని ముంచేసిందిగా. ఏంటి? ఏం లేదు మావయ్య, ఏం లేదు. ఏంటే నీ బాధ? అబ్బే ఏం లేదు. వికాస్ నా కొడుకు స్థానంలోకి రావడం, నిహారిక కోడలు కావడం అన్నీ ఏ ఆటంకం లేకుండా జరిపించుకుందాం. నాకైతే ఇదంతా విచిత్రంగా ఉంది. విధి ఆడిన వింత నాటకం ఇది. ఏంటిది గోల? నోరు మూసుకుని తిను. ప్రపంచంలో ఎవ్వడూ నోరు మూసుకుని తినలేడు. బావా జోకు బాలేదా? చాలా చండాలంగా ఉంది. అత్తయ్య, ఏంటమ్మా? మరొక్కసారి ఆలోచించండి. దత్తత కార్యక్రమానికి కొంచెం సమయం తీసుకోవడం మంచిదేమో. అవునత్తయ్య, పంతులు గారిని అడిగి మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి గడియలు చూసుకోవడం మంచిది కదా.
పంతులు గారిని అడిగానమ్మా, రేపు మంచిదే అన్నారు. మంచి పనులకు ప్రతిరోజు మంగళంగానే ఉంటుందమ్మా. ఇంకా నువ్వు తప్పించుకోలేవు నిహారిక. ఏంటయ్యా, నీకేమన్నా పైత్యం చేసిందా ఏంటి? ఏదో సరదాగా. సరదాలా లేదు, నోటి దురదన్నట్టు అనిపిస్తుంది. సారీ మావయ్య. ఏమండి, చెప్పు వేదా. తక్కువ సమయమే ఉన్నా మనకి బాగా ముఖ్యమైన వాళ్ళని పిలుచుకుని దత్తత ఫంక్షన్ చేసుకుందాం. ఏవండి, ఏవండోయ్, కూరగాని చారుగాని కావాలా? మేం పక్కింటోళ్ళకి ఇవ్వం. కూరలు చారులు మేం వండుకున్నాంలేండి. మరెందుకు పిలిచావు? దత్తత గురించి మాట్లాడుకుంటున్నారు కదా, రేపు మేం కూడా రావచ్చా? చెయ్యాల్సిందంతా చేసేసి ఎలా మాట్లాడుతుందో చూడు. దత్తతకు రావచ్చా అండి? అనవసరమైన కోరికల జోలికి పోవద్దు. అలాంటి కోరికలు పాములుగా మారి కాటేస్తాయి. ఆ క్షణం వచ్చినప్పుడు చూస్తావుగా. వికాసే నీకు కాబోయేవాడు. ఫిక్స్ అయిపో. వాణ్ణి చేసుకోవడం కంటే ఏ అడుక్కునే వాణ్ణి చేసుకోవడం మంచిది. అలా అనుకు నిహారిక. పైన తదాస్తు దేవతలుంటారు. తదాస్తు అని అనేయగలరు. నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి అంటే నీకోసం అలాంటి వాడినెవరినైనా రాసి పెట్టిందేమో. పొరపాటున అలా జరిగిందంటే ఏం చేస్తావ్? చూడు మగ్గ, ఆ రోజు నన్ను ఎవరు గమనించలేదన్నావు కదరా. ఒక అమ్మాయి నన్ను చూస్తుందిరా. చూడు చూడు చూడు. చూసావా చూసావా? అవునన్నా, చూసిందా? నిజమే. నువ్వు అప్పుడే గమనించుంటే బాగుండేదిరా. ఆ పిల్ల ఎవరో ఏంటో అని అప్పుడే ఫాలో అయిండేవాణ్ణి. అవునన్నా. రే, అమ్మాయి భలే ఉందిరా. అవునన్నా. రే, ఎలాగైనా సరే ఈ పిల్ల ఎవరో ఏంటో ఎక్కడుందో కనిపెట్టాలి. చూస్తుంటే పిల్ల బాగా రిచ్ కిట్టిలా కనిపిస్తోంది. ఈ పిల్లకి కానీ పెళ్లి కాకుండా ఉంటే లైన్లో పెట్టేస్తాను రా. పెట్టేస్తాను. నేను వికాస్ గారిని పొరపాటును కూడా చేసుకోను. అవని ఎన్ని స్కెచ్లు వేసినా చేసుకోను. నాకు శ్రీకరే కావాలి. బాబా బాబా, భలే ముద్దొస్తోందిరా. నాకీ పిల్ల కావాలి. ఈ పిల్ల మెడలో తాళి కట్టేయాలి. మరో పావు గంటలో కార్యక్రమం మొదలవుతుంది. ఈ రోజు నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను వేదవతి గారు. ఏమైంది బాబు? కాసేపట్లో ఆంటీ అంకుల్ అనే పిలుపులు అమ్మా నాన్నలుగా మారబోతున్నాయి. ఎంత అదృష్టవంతుణ్ణి నేను. ఎవరికి ఏమివ్వాలో పైవాడు ముందే రాసుంటాడు బాబు. అంతా మన మంచికే. అవునవును, అంతా మంచికి. తొందరలోనే మీకు మరికొన్ని విషయాలు తెలుస్తాయిలేండి. నిన్ను దూరంగా ఉండమని చెప్పాను కదా. ఎంత కాదనుకున్నా పక్కింటి వాళ్ళం కదండి, దూరంగా ఉండలేము. అవునవును, నువ్వు దూరంగా ఉండవు, బాగా దగ్గరగా ఉంటూ అంటించాల్సినవి అంటిస్తూ ఉంటావు. అయ్యో, అలాంటి విద్యలు మీకు తెలిసినంతగా నాకేం తెలుస్తాయిలేండి. చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందా? మీరు నా భార్యనంటే తప్పులేదు గాని నా భార్య మిమ్మల్నంటే తప్పొచ్చిందా? బ్రో బ్రో కూల్ బ్రో. ఒక శుభకార్యం జరగబోతోందక్క, ఎందుకు అనవసరంగా ఎమోషనల్ అవుతున్నావు? కార్యక్రమం అయ్యేంత వరకు సైలెంట్ గా ఉండండి. అవని గారు, మీరు కూడా.
వికాస్ ని దత్తత తీసుకున్న లాభమే, వికాస్ గురించి నిహారిక అంతా చెప్పేసినా నాకు లాభమే. అదే ఆ లాభం ఏంటని అడుగుతున్నావు. నాకు ఎన్నో సందర్భాల్లో నష్టం తలపెట్టిన వారికి నాకు కలగబోయే లాభం గురించి చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా అత్త మామలు మంచికి దీవెనలు అందించే దేవుళ్ళు, చెడుని సంహారం చేసే దేవుళ్ళు కూడా. నువ్వు నిజం చెప్పిన తర్వాత ఖచ్చితంగా అత్త మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. దిక్కు లేకుండా అడ్రస్ లేకుండా పోతాను. ఆ అవని మాటలు విన్నావు కదా? ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా మేఘం గర్జిస్తే ఎంత భయమేస్తుందో, అవని మాటలకి మాకు అంతే భయమేస్తుంది. అవును బేబీ, ఇష్టం లేని చీరని ఎలా ధరిస్తున్నావో ఇష్టం లేని దత్తత కార్యక్రమాన్ని కూడా నువ్వు అలాగే భరించాలి, తప్పదు. దత్తత కార్యక్రమం ఏదో ఒక రకంగా ఆగిపోవాలి. నిహారికతో శ్రీకర్ పెళ్లి జరగలేదు. మా ఇంటి కోడలవుతుందని ఆశపడిన నిహారికకు ఇప్పుడు మేము ఎలా న్యాయం చెయ్యాలి? గురువుగారు, హఠాత్తుగా సిటీకి బయలుదేరారు. సిటీకి చేరుకున్నాం. మీ ఆందోళనకి కారణమేంటో, వేదవతి గారి జాతకంలో ఏముందో తెలుసుకోవాలనుంది. ఇంకాసేపట్లో వేదవతి గారింట్లో ఆ రహస్యం గురించి చెప్తాను. ఎవ్వరూ ఊహించని ఆ నిజం గురించి చెప్పబోతున్నారు. మరి కాస్త సమయం ఎదురు చూడు. గురువుగారు ఇంత కలవరంగా ఉన్నారంటే పెద్ద విషయమే అయి ఉంటుంది. వేదవతి గారింట్లో ఏం జరగబోతుందో ఏంటో.